సరే సరే ఇవన్నీ వదిలేయి. ఇట్రా. అవును, పొద్దున నువ్వు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడనని చెప్పావు. ఒక్కోసారి పెళ్ళవనివ్వు, తర్వాత పూర్తిగా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతాను. అన్నయ్య ఒప్పుకున్నాడు, మనకి పెళ్లి కూడా జరుగుతుంది. మీ అన్నయ్య ఒప్పుకున్నారు డార్లింగ్, కానీ మా మమ్మీ ఆవిడ్ని కూడా ఒప్పించాలి. మా అమ్మని నువ్వు ఒప్పించేస్తావు కదా, కాబట్టి ఈ ఒక్కరోజు నా మాట విను. నో, ప్లీజ్ వద్దు వద్దు. ప్లీజ్. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो। సార్ టిఫిన్ టేబుల్ పైన పెట్టాను. భోజనం వంటగదిలో రెడీగా ఉంది. నేను బయలుదేరతాను. स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। సంజయ్, చెప్పన్నా. ఈ డబ్బు తీసుకెళ్లి బండికి ఇన్స్టాల్మెంట్ గా కట్టే, సరేనా? సరేనా. అలాగే టిఫిన్ రెడీగా ఉంది, తినేసి వెళ్ళు. అన్నా, అంటే ఈ డబ్బులు, జ్యువెలరీ ఇవన్నీ ఎందుకు బ్యాంక్ లాకర్లో పెట్టారు? అంటే నేను ఇంట్లో ఉండను, మీరు ఇంట్లో ఉండరు, ఇంట్లో అసలు ఎవరు ఉండరు. అలాంటప్పుడు దొంగతనం ఏదైనా జరిగితే అప్పుడు సామాను మొత్తం పోతుంది. నేను ఈ డబ్బుల్ని బ్యాంక్లో పెట్టగలను, కానీ ఈ జ్యువెలరీ అన్నీ నీ వదినది. నేను దీన్ని దూరం చేసుకోలేను. డైలీ ఒక్కసారైనా దాన్ని చూసి తనని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. అన్నయ్య, ఇంకా ఎన్నాళ్ళని మీరు అలాగే వదిలిని మిస్ అవుతూ ఉంటారు. మీకు ఇంకా ఈ ఇంటికి ఇంకో ఆడపిల్ల అవసరం కదా, అందుకే నా మాట విని మీరు పెళ్లి చేసుకోండి అన్నయ్య. సంజయ్, నేను నీతో ఎన్నోసార్లు చెప్పాను, ఈ ఇంట్లో మాత్రమే కాదు, నా జీవితంలో నీ వదిన స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు. అందుకే నేను పెళ్లి చేసుకోను. ఇక ఈ ఇంటికి ఒక అమ్మాయి రావాలనుకుంటే నీకు కూడా పెళ్లి వయసు వచ్చింది కదా, నువ్వెందుకు పెళ్లి చేసుకోకూడదు? ఆలోచించు. ఈ ఇంటికి కోడలు వస్తే అది ఎంత బాగుంటుందో. కావాలంటే నేను ఎవరి దగ్గరైనా నీ పెళ్లి సంబంధం చూడమన్నా, లేకపోతే నీ మనసులో ఎవరైనా అమ్మాయి ఉంటే నాతో చెప్పు. తన ఇంట్లో పెళ్లి గురించి నేనే మాట్లాడతాను. అన్నయ్య, ఒక అమ్మాయి ఉంది, కానీ ముందు మీ పెళ్ళి అయితే బాగుంటుందనిపిస్తోంది. ఓ అలాగా? అయితే నువ్వు ముందే నీ మనసులో ఒక అమ్మాయిని ఉంచుకొని నా దగ్గర నిజమేంటో చెప్పకుండా అన్ని దాచిపెట్టావు కదా. సరే, నాతో చెప్పు, ఇంతకీ అమ్మాయి ఎవరు? చెప్పు. అన్నయ్య, ఆ అమ్మాయి పేరు రీతు. తను మా ఆఫీసులో 3 నెలల క్రితమే జాయిన్ అయింది. పర్లేదే, నా తమ్ముడు 3 నెలలుగా ప్రేమలో పడి మజ్ను అయిపోయాడనమాట, కానీ నాకు తెలియనే లేదు. సరే చెప్పు, ఎప్పుడు తనని ఇంట్రడ్యూస్ చేయబోతున్నావు? ఎప్పుడు ఇంటికి కోడలుగా పోయి అమ్మాయిని నాకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నావు? అన్నయ్య, అయితే వచ్చే సండే పిలవమంటావా? పర్లేదే, నీలో మంచి ఫైర్ ఉంది. రేపెందుకు, ఈరోజు సాయంత్రం తీసుకురా. కానీ తన ముందు కొంచెం కంట్రోల్గానే ఉండు, ఎక్కువగా వాలిపోకు, సరేనా? ఓకే అన్నయ్య. సరే, త్వరగా నేను కూడా రెడీ అయి వస్తాను. ఇద్దరికి ఆఫీస్కి లేట్ అవుతుంది. సరే. మనకి పెళ్ళైన తర్వాత అంతా సెట్ అయిపోతుంది. సంజయ్, నాకు చాలా భయంగా ఉంది. మీ అన్నయ్యని కలిసి నేనేం మాట్లాడతాను? అరే, ఇందులో భయపడ్డానికి ఏముంది? ఒకసారి వచ్చి కలిసి మాట్లాడితే అయిపోతుంది. అవును, నువ్వు వచ్చేటప్పుడు మంచి డ్రెస్ వేసుకునిరా. ఎందుకు? వెస్టర్న్ డ్రెస్ లో వస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందా? నువ్వు వెస్టర్న్ డ్రెస్ వేసుకుని వస్తే అన్నయ్య నీతో పాటు నన్ను బయటికి వెళ్ళిపోమంటాడు. పెళ్ళైన తర్వాత నా వెస్టర్న్ డ్రెస్సెస్ అన్ని ఏమవుతాయి? రాత్రి వేసుకో, నా కోసం. షార్ట్ డ్రెస్ వేసుకుంటే నువ్వు చాలా సెక్సీగా ఉంటావు. చాలు, ఇలాంటి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుకో. నీకు అస్సలు సిగ్గులేదు కదా? పగటిపూట బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకూడదు సంజయ్ బాబు. పనిలో కాన్సంట్రేట్ చెయ్యి, పనిలో. అలాగే మీ అన్నయ్యని ఎప్పుడు కలవాలో చెప్పలేదు. అరే, అన్నయ్య మనకన్నా త్వరగా ఇంటికి వచ్చేస్తాడు. సరే, ఓ పని చేద్దాం.
నేను నువ్వు సాయంత్రం పికప్ చేసుకుంటాను. ఓకే. అయితే సాయంత్రం నేను రెడీగా ఉంటాను. సరే, జాగ్రత్తగా ఉండు. వచ్చేసారా? రండి. హే, పర్లేదు పర్లేదు, లేలే పైకిలే. నేను ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చాను. లోపలికి రండి. రామా, కూర్చో. సరే, మీరిద్దరు మాట్లాడుతుండండి. నేను వెళ్ళి మీ ఇద్దరికి టిఫిన్ తీసుకొస్తాను. అరే వద్దొద్దండి, నేను టీ పెడతాను. అరే వద్దు. ఇలా చూడు రీతు, ఈ ఇంటికి నువ్వు కోడలుగా వచ్చే, ఆ తర్వాత రోజు నీ చేతి వంటే మేము తింటాం, సరేనా? ఇప్పుడు నువ్వు కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే, సమాధానం చెప్పు. మా ఇల్లు ఎలా ఉంది? చాలా బాగుంది. రీతు, నీ ఫ్యామిలీలో ఇంకెవరెవరు ఉన్నారు? అన్నయ్య, రితు ఇంకా వాళ్ళ అమ్మ ఇద్దరు ఉంటారు. సంజయ్, ఇప్పుడు నేను నిన్ను అడిగానా? నేను రీతుతో మాట్లాడుతున్నాను. ఇలా చూడుమా, ఇది ఇంటర్వ్యూ అనుకోకు. నీ గురించి తెలుసుకోవడానికి అడిగానంతే. ఉం? బావగారు, నేను మా అమ్మ మాత్రమే ఉన్నాం. నాకు 4 ఏళ్లప్పుడే మా నాన్నగారు చనిపోయారు. ఆ తర్వాత మా అమ్మగారే నన్ను పెంచారు. 3 నెలల క్రితమే నాకు జాబ్ దొరికింది. ఇంక నాతో పాటు మా అమ్మ కూడా ఊరు నుంచి వచ్చేశారు. విషయం ఏంటంటే మా అమ్మ నన్నెప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టలేదు. ఇంతకీ మీరు ఎక్కడ ఉంటున్నారు? ఇంద్రనగర్ తెలుసు కదా, అక్కడే ఉంటున్నాం. ఆ, సరే రీతు, నాకొక విషయం చెప్పు. నీకు సంజయ్ ఎలా నచ్చాడు? వీడి చాలా లేజీ ఫెలో. హా బావగారు, తెలుసు. నాకది పర్వాలేదు. ముందు పెళ్ళైతే తర్వాత తను నేను సరిచేస్తాను. ఇది కూడా కరెక్టే. ఒక్క నిమిషం. ఆ, మీరిద్దరూ నెమ్మదిగా కూర్చొని టీ తాగండి. నాకొక చిన్న పని ఉంది, నేను వెళ్ళొచ్చేస్తాను. ఇక మీకోసం నేను డిన్నర్ కూడా రెడీ చేశాను, తినే వెళ్ళాలి. సరే, నేను వెళ్ళొస్తాను. సరే బావగారు, బాయ్. 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 సరే, ఇవన్నీ వదిలేయి. ఇట్రా. అవును, పొద్దున నువ్వు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడనని చెప్పావు. ఒక్కసారి పెళ్ళవనివ్వు, తర్వాత పూర్తిగా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతాను. అన్నయ్య ఒప్పుకున్నాడు, మనకి పెళ్లి కూడా జరుగుతుంది. మీ అన్నయ్య ఒప్పుకున్నారు డార్లింగ్, కానీ మా మమ్మీ, ఆవిడ్ని కూడా ఒప్పించాలి. మా అమ్మని నువ్వు ఒప్పించేస్తావు కదా, కాబట్టి ఈ ఒక్కరోజు నా మాట విను. నో, ప్లీజ్ వద్దు, వద్దు. ప్లీజ్. బావగారు, ఇల్లు వెతుక్కుని రావడంలో ఏ ప్రాబ్లము లేదు కదా? లేదు, ఏ ప్రాబ్లం లేదు. మమ్మీ, త్వరగా రండి, అందరూ మీకోసమే వెయిట్ చేస్తున్నారు. ఇదిగో వస్తున్నానమ్మా. ఈ లోపు వాళ్ళకి టిఫిన్ పెడుతూ ఉండు. సరే అమ్మా. సమోసా తీసుకోండి బావగారు. ఆ, తీసుకుంటాను. థ్యాంక్ యూ. బాబు, ఇదిగో టీ తీసుకో. రితు, టీ కావాలా? చూడండి విజయ్ గారు, నేను మా రితుని చాలా ప్రేమగా పెంచాను. వీళ్ళ నాన్నగారు తన చిన్నప్పుడే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. ఒక తండ్రి ప్రేమ ఏంటో రితుకి అసలు తెలీదు. కానీ సంజయ్ని పెళ్లి చేసుకున్న తర్వాత మీ ద్వారా తనకి తండ్రి ప్రేమేంటో దొరుకుతుంది. అది తలుచుకుంటేనే తృప్తిగా ఉంది. సురభి గారు, మీరు దేనికి బాధపడకండి. రితు నా కూతురు లాంటిది.
తనకి పెళ్ళై మా ఇంటికి కోడలుగా వస్తే అది చాలు, నా బాధలన్నీ తీరిపోతాయి. కరెక్ట్గా చెప్పారు. ఆ తర్వాత నేను కూడా మా ఊరు వెళ్ళిపోతాను. అరే మీరెందుకు మీ ఊరికి తిరిగి వెళ్ళిపోతున్నారు? కావాలంటే మీరు రీతు పెళ్లి తర్వాత మాతో కలిసి మా ఇంట్లోనే ఉండొచ్చు. లేదు లేదు, మేము అమ్మాయినిచ్చిన ఇంట్లో మేము పచ్చి మంచినీళ్ళు కూడా తాగం. కానీ మీరేంటంటే అమ్మాయి ఇంట్లోనే ఉండమంటున్నారు? లేదు లేదు, అలా కుదరదులేండి. అయితే ఈ ఊర్లోనే ఉండండి. మీ ఊర్లో మీరు ఒక్కరే ఏం చేస్తారు? ఇక్కడే ఉంటే అప్పుడప్పుడు కలుసుకోవచ్చు కూడా. అవును మమ్మీ, బావగారు చెప్పేది కరెక్టే. మీరు మా అత్తగారింట్లో ఉండకపోయినా పర్వాలేదు, ఈ ఊర్లోనే ఉండొచ్చు కదా. సరే సరే, నేనుంటానులే. విజయ్ గారు, పంతులు గారు నెక్స్ట్ వీకు ముహూర్తం పెట్టారు. ఆయన ఆ రోజు మంచి రోజన్నారు. మరి మీరేమంటారు? అరే ఇందులో నాకేం ప్రాబ్లం ఉంటుంది? సంజయ్కి రీతుకి ఓకే అంటే అన్నయ్య, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఏది మంచి అనిపిస్తే అదే ఓకే. అయితే సరే, నెక్స్ట్ వీకే వీళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం అంతే. సరే, చాలా మంచిది. సరే, ఈ శుభ సమయంలో మనం స్వీట్ తినాలి కదా. తప్పకుండా. సరే, జిలేబీ తీసుకోండి. రీతు, సంజయ్, టైం 7 లేవండి. ఎక్కడికి వెళ్తున్నావు? బావగారు పిలుస్తున్నారు కదా. అరే వాళ్ళ సండే కదా, ఆఫీస్ కూడా లేదు కదా లేట్ అవ్వడానికి. కానీ బావగారు టీకి లేట్ అవుతుంది కదా. నేను అందుకే వద్దని చెప్పాను. పనాన్ని అనవసరంగా తీసేశావు. అసలు నా మాటే వినడం లేదు. ఇంటి పనులు, ఆఫీస్ పనులు అన్నీ నువ్వే చేస్తున్నావు. మన పెళ్ళయ్యి 1 నెల అవుతోంది. నువ్వు నా భార్యవి, మేడ్ కాదు. ఇంకా ఈ ఇంటికి కోడల్ని కూడా. ఇంకా కోడలున్నప్పుడు పనావిడసలెందుకు? సరే, నన్ను వెళ్ళనివ్వు. బావగారు మళ్ళీ నన్ను పిలుస్తారు. నేను చేంజ్ కూడా చేసుకోవాలి, అలాగే టిఫిన్ చేయాలి. బాయ్. గుడ్ మార్నింగ్ బావగారు. గుడ్ మార్నింగ్. సారీ, కొంచెం లేట్ అయిపోయింది. నేను వెంటనే టీ పెట్టిచ్చేస్తాను. పర్లేదులే. అమ్మా, ఈవేళ సండే, నువ్వు మీ అమ్మగారింటికి వెళ్తున్నావు కదా? లేదు బావగారు, నేను వెళ్ళట్లేదు. యాక్చువల్లీ మమ్మీ ఇక్కడికి వస్తానన్నారు. అలాగా. నమస్తే విజయ్ గారు. నమస్తే సురభి గారు, లోపలికి రండి. ఓ, ఐఎమ్ సారీ. ఈ చీర కుచ్చుళ్ళు. మమ్మీ. అరే రితు బంగారం, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను. అరే పర్వాలేదు బాబు. ఎలా ఉన్నావు బాబు? చాలా బాగున్నాను. హే రితు, కొంచెం కూర తీసుకొస్తావా? తీసుకొస్తాను. ఏమైంది మమ్మీ? ఎందుకలా చూస్తున్నారు? ఏం లేదు బంగారం, నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఇవాళ చనిపోయినా కూడా నాకు చాలా సంతోషమే. మమ్మీ, నీకు ఎన్నిసార్లు నేను చెప్పాను ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడొద్దని? ఇంక మీదట అలా మాట్లాడొద్దు. అవునమ్మా, నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. సంజయ్ లాంటి ఒక మంచి భర్త, ఇంకా తండ్రి లాంటి వాళ్ళ అన్నయ్య ప్రేమ నీకు ఈ ఇంట్లో దొరుకుతోంది. ఇంక నీకేం కావాలి చెప్పు? నేనిక హాయిగా ఊరు వెళ్ళిపోతాను. ఎలాగో నేనిక్కడుండి ఏం చేస్తాను చెప్పు? అనవసరంగా ఇంటి రెంట్ కట్టాల్సి వస్తోంది. అందుకే ఊరికి వెళ్లి ఫామ్ హౌస్ పని చూసుకుందాం అనుకుంటున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావు మమ్మీ? ఇది కూడా నీ ఇల్లే కదా. రీతు, నువ్వు చెప్పింది కరెక్టేమా. సురభి గారు, నేను ఇంతకు ముందే మీకు చెప్పాను మిమ్మల్ని మాతో పాటు ఇక్కడే ఉండమని. ఏమంటావు రీతు? అరే వద్దు వద్దు, నేను ఇక్కడెలా ఉండగలను? మా అమ్మాయి సంతోషం కంటే నాకింకేం కావాలి? మమ్మీ,
ప్లీజ్ మీరు ఏడవకండి. ఏం లేదు తల్లి. ఈరోజు మీ నాన్నగారు ఉండుంటే నిన్ను చూసి చాలా సంతోషపడేవారు. నేను ఒప్పుకుంటున్నానమ్మా. నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి మీరు చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఒకవేళ కావాలంటే నేను కూడా మీ ఇంటికి షిఫ్ట్ అవునా? అరే వద్దమ్మా, నువ్వు నీ ఇంట్లోనే ఉండు. నాకైతే అప్పుడప్పుడు మీ నాన్నగారు గుర్తొస్తూ ఉంటారు. సురభి గారు, సురభి గారు, ఇది మీ ఇల్లే అనుకోండి. మీకు ఎన్ని రోజులు ఉండాలనుకున్నా అన్ని రోజులు ఉండొచ్చు. ఇంకెందుకు మీరు ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు? మేమందరం ఉన్నాం కదా. అయ్యో, నేనేంటి తినే టైంలో ఇలా ఏడుపు మాటలన్నీ మాట్లాడి మిమ్మల్ని బాధ పెడుతున్నాను. మీరు కూర్చోండి విజయ్ గారు. బాబూ, ఈ వంట ఎలా ఉంది మీకు? నిజం చెప్పాలంటే భోజనం చాలా రుచిగా ఉంది. ఇలాగే తింటూ ఉండిపోవాలని ఉంది. కానీ నా పొట్ట పాడవకుండా ఉంటే బాగుంటుంది.